యాకోబు సంఘానికి చెప్తున్న సమాచారం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ అపవాది చేత, సాతాను చేత శోధించబడుతూ ఉంటారు. కొంతమంది శరీరానుసారంగా శోధించబడితే, మరికొంతమంది ఆత్మానుసారంగా శోధించబడుతూ ఉంటారు. కొన్నిసార్లు శరీరానికి బలహీనతలు కలిగితే, మరికొన్నిసార్లు ఆత్మీయ జీవితానికి కూడా ఈ సాతాను వల్ల బలహీనత ఏర్పడుతుంది. సాతానుగాడు కేవలం ఈ శరీరాన్ని మాత్రమే నాశనం చేయడానికి వాడు రాలేదు, కానీ ఆత్మను ముఖ్యంగా చెప్పాలంటే వాడి యొక్క గురి, సైతానుగాడి యొక్క గురి, సైతానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన శరీరంతో వాడికి పెద్దగా పని లేదు, కానీ ఆత్మతోనే మరి ముఖ్యముగా పని. ఎందుకంటే శరీరము క్షీణించిపోయేది, శరీరం అనేది మట్టిలో కలిసిపోయేది, కానీ ఆత్మ నిత్యం జీవిస్తుంది. ఆత్మే దేవుని రాజ్యానికి చేరుతుంది. దేవుని రాకడలో ఈ శరీరం మహిమత్వాన్ని ధరించుకోవచ్చు, అక్షయతను ధరించుకోవచ్చు, కానీ ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలన్నా, మహిమ శరీరంగా మార్చబడాలి అన్నా ముందు ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధంగా ఉంటేనే ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. కనుక ఈ శరీరము మీద కంటే అపవాదికి ఆత్మ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. కారణం ఏంటంటే, మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు అనేది వాడి యొక్క ఉద్దేశం. దేవుడు వారి కొరకు, వాడి దూతల కొరకు ఒక అగంధాన్ని, నరకాన్ని అనే దాన్ని సిద్ధపరిచాడు కనుక ఆ సిద్ధపరిచిన నరకంలోనికి దేవుడి పిల్లమైన మనలను కూడా తీసుకుని వెళ్ళాలని వాడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కనుక అపవాది ఉండే చోట్లోనికి మనం కూడా వెళ్ళాలి అని, మనల్ని కూడా తీసుకువెళ్ళాలని అపవాది నిత్యం కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడిని, ప్రతి మనిషిని, క్రైస్తవులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా అపవాది వాడుండే స్థలానికి, అంటే నరకానికి తీసుకుని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో వాడు అనేక విధాలుగా మనిషిని శోధిస్తూ ఉన్నాడు. కొంతమందిని ఆత్మానుసారంగా, కొంతమందిని శరీరానుసారంగా, ఆత్మానుసారంగా, ఇలా అన్ని కోణాల్లో నుంచి వాడు మనిషిని శోధిస్తూ ఉంటాడు, మనిషిని అంటి పెట్టుకుని ఉంటాడు. మనిషి యొక్క తలంపులు ఎటు పోనివ్వకుండా వాడి వైపు మళ్ళీ